నందిగామ వైజాగ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లు సరిగా లేకపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. గుంతల రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కిలోమీటర్ల కొద్దీ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నందిగామ వైజాగ్ రూట్లో రోడ్లు సరిగా లేకపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. గుంతల రోడ్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి. ప్రస్తుతం గుంతల రోడ్లు మయం వల్ల ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతున్నట్లు తెలుస్తోంది. వాహనాలు కిలోమీటర్ల కొద్ది నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ప్రయాణికులు ఏమంటున్నారు? అరుణ, సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్ళడానికి భాగ్యనగరం నుంచి పెద్ద ఎత్తున ప్రయాణికులైతే సిద్ధమయ్యారు. ఉదయం నుంచి కూడా భారీ సంఖ్యలో వాహనాలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఇటు నందిగామ మీదుగా విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకి ప్రయాణికులు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే నేషనల్ హైవే కాబట్టి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంతల రోడ్లు దర్శనమిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సంక్రాంతికి గుంతల రోడ్లు ఉండవంటూ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రస్తుతం మనం నందిగామ వైజాగ్ దగ్గర ఉన్నాం. వై జంక్షన్ దగ్గర పరిస్థితి చూడొచ్చు. దీనికి ప్రధాన కారణం నేషనల్ హైవేలో ఉన్న పక్కన మనకి ఏదైతే ఫ్లైఓవర్ కనిపిస్తుందో ఆ ఫ్లైఓవర్ పనులు దాదాపు సంవత్సరన్నర కాలంగా నిలిచిపోవడమే ప్రధాన కారణం. దీంతో సర్వీస్ రోడ్డు మొత్తం గుంతలమయంగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రతి వాహనం సర్వీస్ రోడ్లోకి రావడం మనం చూస్తున్నాం. అటు విజయవాడ వెళ్ళే రహదారి ఫ్లైఓవర్ ఎండింగ్ ప్రదేశం చూస్తున్నాం. అక్కడ ఎక్కువగా గుంతలు ఉన్నాయి. దాంతో వాహనాలని కూడా ఒక్కసారిగా అక్కడికి వెళ్ళి అక్కడ స్లో అవుతుండటంతో దాదాపు కిలోమీటర్ల మేర ఇక్కడంతా ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సంక్రాంతి వచ్చిందంటేనే టోల్ గేట్ల వద్ద భారీ సంఖ్యలో రద్దీ కనిపిస్తుంది. ఆ రద్దీని క్లియర్ చేయడం కోసం ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం గుంతల రోడ్లని వదిలేయడంతో నానా అవస్థలో పడుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుందని చెప్పొచ్చు. గంటల సమయం కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడం, గంటల సమయం వాళ్ళ ప్రయాణానికి పడడంతో కొంత అసౌకర్యానికి అయితే ప్రయాణికులు గురవుతున్నారని చెప్పొచ్చు. మనం చూస్తున్న ప్రతి వాహనం ఇక్కడ నేషనల్ హైవేకి సంబంధించి మన కెమెరామెన్ వెంకట్ చూపిస్తున్నారు. ఆ సర్వీస్ రోడ్డుకి సంబంధించి వాహనాలన్నీ కూడా ఏ విధంగా జామ్ అయిపోయాయో మనం చూస్తున్నాము. ఇది ప్రస్తుతం మనకు కనిపిస్తున్న వ్యూ. కానీ నేషనల్ హైవే మీద కూడా దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు వాహనాలు ఇదే విధంగా నిలబడిపోయాయి. 10:30 ప్రాంతం నుంచి ఒక్కసారిగా వాహనాలన్నీ చిలకల్లు టోల్గేట్ దాటిన తర్వాత నెక్స్ట్ నందిగామ జంక్షన్కి వస్తాయి. వై జంక్షన్ మీదుగా ఇటు కేసర్ టోల్గేట్ మీదుగా విజయవాడ వెళ్తాయి వాహనాలన్నీ. కానీ నందిగామ వై జంక్షన్ దగ్గర ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కేసర్ టోల్గేట్లో కూడా ఇదే రద్దీ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి మళ్ళీ ఇబ్రహీంపట్నం దగ్గర కూడా అదే పరిస్థితిగా వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. కేవలం ఆంధ్రప్రదేశ్లో ఈ నందిగామ ప్రాంతం మనం చూస్తున్న వై జంక్షన్ నందిగామ ప్రాంతంలో కేవలం గుంతల రోడ్ల వల్ల మాత్రమే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే టోల్గేట్ల వద్ద సాఫీగానే సాగిపోతుంది. నిన్నటి వరకు కొంత ఫాస్ట్ ట్రాక్ సమస్యలు వచ్చినా ఆ సమస్యల్ని టోల్గేట్ సిబ్బంది పరిష్కరించారు. అదనపు సిబ్బందిని అక్కడ పెట్టుకున్న పరిస్థితి. కానీ ఈ రోడ్లలో ప్రయాణం మాత్రం అత్యంత దయనీయంగా ఉందంటూ వాహనదారులు అయితే చెప్తున్నారు. మనం చూస్తే హార్న్లతో ఎవరికి వాళ్ళు ముందు వెళ్ళాలి అనే ఒక హార్న్లు కూడా కొడుతున్న పరిస్థితి. రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిన పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లని చూపిస్తామంటూ చంద్రబాబు హామీలు గుప్పించారు. కానీ ప్రధానమైన రహదారి హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా ఇటు గుంటూరు మీదుగా ఇటు వైజాగ్ మీద ఏ రోడ్డు వెళ్ళాలన్నా కానీ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. నేషనల్ హైవే లూప్ లైన్లు కూడా కాదు, మనం చెప్పింది పల్లెటూరు నుంచి మండల కేంద్రాలకి జిల్లా కేంద్రాలకి వెళ్ళే రోడ్లు కాదు. ఒక రాజధాని నుంచి అంటే హైదరాబాదు తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి అమరావతి రాజధానిగా చెప్పుకున్న ప్రాంతం మీదుగా వాహనాలు వెళ్ళాలంటే ఈ పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. అటు ఈ వెస్ట్ బైపాస్ దగ్గర కూడా కొంత పనులు నిలిచిపోయాయి. ఆ బైపాస్ లేకపోతే విజయవాడ ఇప్పటికే ట్రాఫిక్ అష్టదిగ్బంధనంగా మారిపోయే పరిస్థితి అయితే ఉందనేదే చెప్పాలి. కొంత వెస్ట్ బైపాస్ కొంత అక్కడ ఉపశమనంగా కనిపించింది. అది కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అక్కడ వైసీపీ హయాంలోనే
అక్కడ వెస్ట్ బైపాస్ నిర్మాణ పనులు కూడా సాగి ప్రస్తుతం మనం చూస్తున్న ఎక్కడైతే ఫ్లైఓవర్ నందిగామకు సంబంధించి ఫ్లైఓవర్ క్లోజింగ్ ఎండింగ్ ప్రదేశం ఉందో అక్కడ గుంతలమయంగా ఉన్నాయి. అటు ఇటు రెండు పక్కల కూడా సర్వీస్ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. ఈ నేపథ్యంలో వచ్చిన ప్రతి వాహనం కూడా అక్కడ స్లో అవడంతో ఈ ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తుంది. దాదాపు గంటన్నర పాటు ఈ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన పరిస్థితి. ప్రజలందరూ నానా అవసరం పడుతున్నారు. పండక్కి ప్రశాంతంగా ఇంటికి వెళ్దామని మేము భావిస్తున్నాము, చాలా సురక్షిత ప్రయాణం చేయాలనుకున్నాము, కానీ ఈ రోడ్లలో ప్రయాణిస్తుంటే మాకు నడుము నొప్పులు వస్తున్నాయంటూ కూడా కొంతమంది ప్రయాణికులు చెబుతున్న పరిస్థితి అయితే మనకి ఉందని చెప్పాలి. ఈ సమస్యను పరిష్కరించాలని అనేక సార్లు ఇక్కడ స్థానిక ప్రజలు కానీ వాహనదారులు కానీ ప్రభుత్వానికి చెప్పారు, కానీ ఎక్కడా కూడా సమస్య ఇప్పటికొచ్చి పరిష్కారం కాలేదు. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు చూపిస్తామన్న ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసింది. ఇటు తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలకి ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంటారు. రీసెంట్గా చూసాం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఒక సాంగ్ చేశారు, భీమవరం బీట్ అని. అందరూ రండి ఆంధ్రప్రదేశ్కి, ఇక్కడ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుందామంటూ ఆయన ఇన్వైట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఆ సిచ్యువేషన్ మాత్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కనిపించట్లేదని చెప్పాలి. ఎందుకంటే గుంతలు మయంగా రోడ్లు మారిపోయాయి. నందిగామే దానికి ప్రధాన ఉదాహరణగా ఉంది. దాదాపు కిలోమీటర్ల మేర ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయిన నేపథ్యంలో ప్రజలంతా కూడా నానా అవస్థలు పడుతున్నారు, వాహనదారులు అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ఇది ఎప్పటికీ క్లియర్, ఎందుకంటే ఈ గుంతలు ఎలాగా ఉంటాయి ఇప్పటికప్పుడు పూర్తి చేయడానికి సాధ్యం కాదు. కాబట్టి ఈ ట్రాఫిక్ ఎంతకాలం ఉంటుంది, ఎందుకంటే సంక్రాంతి వరకు కూడా హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వాహనదారులు వస్తున్నారు. ఆర్టీసీకి సంబంధించి సరైన సర్వీసులు లేక సొంత వాహనాలతోటి కుటుంబ సమేతంగా వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ నానా అవస్థలు పడుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నందిగామ వై జంక్షన్ దగ్గర మనకు కనిపిస్తుందని చెప్పాలి. అరుణ. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.